అసలు ఇంతకీ బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనతో జాయిన్ అవుతున్నారు. కిరణ్ భూపతి చెప్పండి, చూస్తున్నాం ఒకవైపు చేరికలు ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్లు కూడా. మరోవైపు ఈ ఎమ్మెల్సీ కవిత ఈ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉందా? కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలంతా కూడా అక్కడ ఉండడంతో కొంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ చేరికలు వీటిని అరికట్టడంలో కొంత వెనకడుగు వేస్తోందా? బీఆర్ఎస్ కాస్త వెనకబడిందా అనిపిస్తోంది. మీ రిపోర్ట్ ఏంటి? ఖచ్చితంగా బిందు, ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ కూడా ప్రతిరోజు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా ఒక కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా పార్టీ మారుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అనవసరంగా రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దంటూ కూడా కేసీఆర్ చెప్పారు. ఆరూరు రమేష్ కూడా కొంత మెత్తబడ్డప్పటికీ కూడా తనకు అక్కడ ఎవరికి వరంగల్ నుంచి ఎవరికి కేటాయించినప్పటికీ కూడా తాను పార్టీ మారేటువంటి ఆలోచనలో నిన్న బీజేపీలో చేరడం జరిగింది. 5 సిట్టింగ్ ఎంపీలు కూడా ఇప్పటికే పార్టీ మారినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొదటగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో పాటు, ఆ తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ, ఆ తర్వాత జహీరాబాద్ ఎంపీతో పాటు నిన్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మొత్తంగా ఇటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఈ 5 ఎంపీలు కూడా కాంగ్రెస్లతో పాటు ఇటు బీజేపీలో కూడా చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్న కొంతమంది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీ మారినటువంటి వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి, ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలోకి చేర్చుకోవాలంటూ గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వీడియోలను కూడా పెద్ద ఎత్తున చూపెట్టినటువంటి నేపథ్యంలో వాటిపైన కౌంటర్ బీఆర్ఎస్ అదే రీతిలో ఇస్తుంది. ఈరోజు కూడా మరోసారి పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో 5 ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే 5 ఎమ్మెల్యేలు కూడా నిన్న స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించగా దాదాపు 2.5 గంటల పాటు అసెంబ్లీ కార్యాలయంలో ఉన్నప్పటికీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు, తమను కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా వస్తానని చెప్పేటప్పటికీ కూడా 8:30 ప్రాంతం వరకు కూడా వేచి చూశారు. కానీ ఈరోజు మరొకసారి అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీన్ని రాజకీయ కోణంలో భాగంగానే వాళ్ళంతా కూడా చూస్తున్నారు. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలి, ఖచ్చితంగా వారిపైన పార్టీ రాజీనామా చేయనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతా ఉన్నారు. మరికొంతమంది నేతలు కూడా పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యంలో పార్టీ అభివృద్ధి కావచ్చు, అటు పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన మేము కలుస్తున్నామని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మరికొంతమంది నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు ఈసారి లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బలాబలాలు పరిశీలించిన మీదట కొంతమందికి నేతలకు ఇప్పటికే ఎంపీలకు కూడా అవకాశం కల్పించారు. మిగతా నేతలకు అవకాశం దక్కకపోవడంతో మిగతా పార్టీల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మరికొంతమంది నేతలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కేసీఆర్ కూడా ఒక సమావేశంలో పాల్గొన్న తర్వాత దీనిపైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే కిరణ్ భూపతి, ఒక రకంగా అయితే గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా మీరు చెప్తున్న రిపోర్ట్ని కూడా బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.